జరిగిందేముంది సార్ మేము ఆడపిల్లలు కనుక సంపాదించి ఆడ పెడితే మా అమ్మ మా నాన్న సంపాదించింది, నేనే సంపాదించిన. అప్పుడు మా చచ్చిపోయేటాడు, మా అమ్మ చచ్చిపోయేటాడు, పుట్లో పుట్టింది. అమ్మా ఇప్పుడు మీ కృష్ణ ఏమవుతాడు నీకు? నాకు తమ్ముడే. ఆయన గోడ ఎరగొట్టారు, పొత్తికడు మీద కొడితే పేగులన్నీ పగిలిపోయినాయి. మరి ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు చెప్పు? ఎవరు కొట్టారు? వాళ్ళే అలవచ్చి గారు కొడుకులు. ఎవరెవరు వాళ్ళు? ప్రవీణ్ గారు, సుధాకర్ గారు, ఏను గారు. మరి వీళ్ళకి నువ్వు చెప్పొచ్చు గారే, నీకు చిన్న నాన్నరా నీ బాబాయ్ అని చెప్పొచ్చు కదా. చెప్పినావు సార్, చెప్పితే కూడా వాళ్ళు ఏమన్నా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు సారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మేమేం చేసాము? వాడిని అన్యాయంగా వాడు యసమంటాడు, వాడు చిన్నప్పటి చేసి కొడుకులు చచ్చినా కూడా పట్టించుకోకుండా ఏం లేకుండా పని మీద పడి ఎవరు ముళ్ళు కొడితే ఈ ముళ్ళు కూడా పీక్కోలేకపోయి మరే ముఠా వాళ్ళు వచ్చినారని తీసపోయి పని చేసుకొని వచ్చిండు. మీ కొడుకు అమ్మ వాళ్ళు అట్లా చేశారు సారు వాళ్ళు. ఇప్పుడు కృష్ణయ్య ఆపరేషన్ చేయాలట, సాగు బతుకులు ఉండవు. మరి ఇది పద్ధతి కాదని నువ్వు బసవైన అడగాలిగా. ఏమంటా పౌరులు లంచాలు ఆవిడ అంటుండే వాడు. అక్క అని అనుకుంటుండా, తాడుబుట్టిన వాళ్ళు అనుకుంటుండా. వాడు ఒక మాటకే వాడు అరే లంచ్ కొడుకు అమ్మాయి పంచిన దానికి ఏడుతున్నావు. నేను 8 మందికి అన్న 8 మంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన 7 ఎకరాలు భూమి సంపాదించింది అంటే ఆ లంచ్ కొడుకు అంటే ఎవరు? బస్సుగారు మీ అన్న తమ్ముడే చెప్పే ఆ లంచ్ కొడుకే. వాడు ఏమంటుండే పోయి కొన్నవే నన్ను వాడు పగుతులు లంజాలు అదే నా కొడుకులు చెప్తూ ఊకుంటారా? చెప్పాలి ఏమో చంపుతారో చేస్తారని మేము కూడా అట్నే అనుకొని అటు చేసి. మరి ఇప్పుడు నీ తమ్ముడిని చంపుతుండగా ఇంకో చిన్న తమ్ముడిని కొట్టారుగా. వాళ్ళు మాత్రం మేము ముంచుతాం. మా పిల్లలు ఆయన కూడా మేము ఆయన కూడా వాళ్ళు చంపారు. పారిపోయారు కృష్ణయ్య కొట్టి పారిపోయారు వాడిని కొట్టి మందు కొట్టి మందు కూడా కొట్టారా? చేరో మందు. మరి నా 4-5 వచ్చారంట సారు ఎక్కడికి. ఇప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళకు కారం పెడితే కానీ లంచ్ కొడుకులు చెప్పరు. వాళ్ళ దేశం పోవాలా, వాళ్ళు చెప్పాలి. ఎవరెవరు వచ్చి కొట్టారు ఎస్ఐ గారికి చెప్పొచ్చుగా. అయ్యా నా చిన్న తమ్ముడిని ఎట్లా కొట్టారని ఎస్ఐ గారికి చెప్పాలి. నువ్వు ఎస్ఐ గారికి చెప్పాను. నేను రాలేదు సార్ ఎక్కడికి. నాకు సుఖరా బీజీ ఉండకాడ నుంచి ఆడవాళ్ళకెట్టి వాడు వాడే తెచ్చుకోండి. లేకపోతే వాడు గొద్దల కారం ఎప్పుడో పెట్టాలి మేము. వద్దు నిన్న కూడా వద్దు అంటుంటే బండికి గాలి తీయమని అంటే వద్దని గొద్ద బాగా కొట్టించుకుంటూ పోయి వద్దని అంటుంది.